Boss can be like Chelsea, boss in between. Boss can be like Chelsea. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశంకర్ వరప్రసాద్ అయితే సో 2 వారాలను కంప్లీట్ 2 వీక్స్ ని కంప్లీట్ చేసుకొని సో థర్డ్ వీక్ లోకి అయితే సో ఎంటర్ అయింది అనమాట. ఎంటర్ అయ్యి కూడా 4 డేస్ అవుతుంది. ఈ 4 డేస్ అయితే సో వేరే లెవెల్లో ఉన్నాయి. అలాగే సో ఫస్ట్ 2 వీక్స్ వేరే లెవెల్ అండ్ ఈ వీక్ అయితే ఇంకో లెవెల్లో ఉందన్నమాట. బాక్స్ ఆఫీస్ నెట్ కలెక్షన్ కానీ సో గ్రాస్ కానీ ప్రతి చోట కానీ ఎక్కడ చూసిన ప్రతి ఏరియాలో ప్రతి స్టేట్స్ లో చూసినా కానీ సో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ టికెట్స్ అయితే సేల్ అవుతూనే ఉన్నాయి. అండ్ ఆఫ్లైన్ లో చూసుకోవచ్చు, అలాగే మనం ఇటు ఆన్లైన్ అయినా చూసుకోవచ్చు అనమాట. ప్రతి చోట కూడా టికెట్స్ అయితే ఫుల్ అవుతున్నాయి. ప్రతి మెయిన్ సిటీస్ లో కూడా హౌస్ ఫుల్ అవుతున్నాయి భయ్యా. సో ఎక్స్ట్రాడినరీ లెవెల్లో చిరంజీవి గారు అయితే ఒక వీరంగా అయితే ఆడిస్తూ ఉన్నారనమాట. సో నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి పడేస్తున్నారు. సో బట్ నారి నడుము విన్నర్ అయినా కానీ సో కలెక్షన్స్ మాత్రం మనశంకర్ వరప్రసాద్ గారి మూవీకి అయితే మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మూవీకి అయితే సో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే తెచ్చి పెడుతుంది అనమాట. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఆ లెవెల్లో ఉందన్నమాట. అండ్ బాస్ యాక్షన్ కూడా వేరే లెవెల్ వింటేజ్ లుక్ తో కనిపించడంతో సో నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈ పర్ఫార్మెన్స్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి పడేస్తుంది అనమాట. సో ఈ 16వ రోజుల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఏపీ అండ్ తెలంగాణలో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ని, అలాగే కర్ణాటకలో ఇప్పుడు ఇంకా ఎక్కువ కలెక్షన్స్ అయితే రాబడుతుంది అంటే మిగతా స్టేట్స్ కంటే కూడా కర్ణాటక సో ది బెస్ట్ కలెక్షన్స్ అయితే రాబడుతూ ఉంది. అలాగే యుఎస్ఏ లో చూసుకోవచ్చు, అలాగే నార్త్ అమెరికా యూకేలో ప్రతి చోట కూడా ఇలాంటి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ రాబట్టడం అనేది సో నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి కలెక్షన్స్ ఇంకా ముందు రోజుల్లో మన మెగాస్టార్ చిరంజీవి గారు తీయబోయే మూవీస్కి వస్తాయి రావు, కానీ ఎలాంటి బజ్ లేకుండా ఎలాంటి హైప్ లేకుండా ఈ మూవీని రిలీజ్ చేసి ఎలాంటి ఎక్కువ ప్రమోషన్స్ కూడా చేయలేదు ఈ మూవీకి. ఎందుకంటే అక్కడ ఉంది మెగాస్టార్ చిరంజీవి గారు కాబట్టి ఎక్కువ ప్రమోషన్స్ కూడా అనిల్ రావిపూడి గారు ఎక్కువ ప్రమోషన్స్ కూడా చేయకుండా సో ఇంత హైప్ని, ఇంత కలెక్షన్స్, ఇంత రెవెన్యూని జనరేట్ చేసి తక్కువ బడ్జెట్లో తక్కువ డేస్లో తీసి ఇంత రెవెన్యూ జనరేట్ చేస్తారని కల్లో కూడా ప్రొడ్యూసర్స్ కూడా అనుకొని ఉండాలన్నమాట. మేబీ నాకు తెలిసి అయితే ప్రొడ్యూసర్స్ కూడా అనుకొని ఉండరు, మ్యాక్సిమం అంటే అనుకొని ఉన్నారు అనమాట. ఆ లెవెల్ అయితే తీసుకొస్తున్నాయని సో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేస్తుంది భయ ముందు ఏదైనా చెప్పుకోవచ్చు. నాకైతే నా ఒపీనియన్ అయితే అదనమాట. సో మీ ఏరియాలో ఎలా ఉంది, అసలు కలెక్షన్స్ బాగా వస్తున్నాయా అని నాకు కూడా తెలిసింది. బట్ అక్కడ హౌస్ఫుల్ అయినా లేదని కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇకపోతే మన కలెక్షన్స్ 16 రోజు కలెక్షన్స్ వచ్చేది గుర్తుపెట్టుకుని నేను 16 డే అంటే ఏ రోజుకి ఆ రోజు కలెక్షన్స్ అప్డేట్ చేస్తున్నాను అనమాట. మీరు టోటల్ అనుకోకండి. సో ఏ రోజు డే బై డే నేను కలెక్షన్స్ అప్డేట్ చేస్తాను. ఈరోజు డే 16లో ఏపీ అండ్ తెలంగాణ కలిపితే సో 34.5 crores అయితే వచ్చిందనమాట. 30.45 crores అయితే వచ్చిందనమాట. ఈ లెవెల్ అయితే సో ఏపీ అండ్ తెలంగాణలో 16 రోజు కలెక్షన్స్ అయితే అనమాట. అండ్ కర్ణాటక అండ్ ఆల్ స్టేట్స్ కలిపితే మాత్రం 8.5 crores అయితే వచ్చింది. 8.5 crores అయితే సో 16 రోజు కర్ణాటక అండ్ మిగతా స్టేట్స్ కలిపితే వచ్చిందనమాట. ఇక నార్త్ అమెరికాలో చూసుకున్నట్లయితే సో 55.k డాలర్స్ అయితే వచ్చింది అనమాట. 50.5k డాలర్స్ అయితే వచ్చినాయి అనమాట నార్త్ అమెరికా చూసుకున్నట్లయితే. ఇక వరల్డ్ వైడ్ గా మొత్తం అన్ని సో దేశాలు అన్ని స్టేట్స్ మొత్తం కలిపితే మాత్రం సో 45.5 డాలర్స్ 45 crores అయితే 45.5 crores అయితే వచ్చిందన్నమాట. 45.5 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది మనశంకర్ వరప్రసాద్ మూవీ 16 రోజు కలెక్షన్స్. టోటల్ కలెక్షన్ అయితే ఇది అనమాట. ఇంకా ముందు పెరిగే ఛాన్సులు అయితే ఉన్నాయన్నమాట. ఈ రోజుకి సో టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ 16 days కి కలిపి కూడా సో 300 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది మనశంకర్ వరప్రసాద్ మూవీ అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో అనిపించిన కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసేయండి. నేను ఏ వీడియో పెట్టిన మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ వీడియో ఎక్కువ మందికి సో షేర్ అవ్వాలంటే మాత్రం హైప్ బటన్ ఒకటి ఉంటుంది. ఆ హైప్ మీద ఒక క్లిక్ చేసి వెళ్ళండి దయచేసి. సో అదొకటే మీరు చేసి నాకు చిన్న హెల్ప్ అనమాట. సో నెక్స్ట్ గా కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.